అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే అదంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతమే, కొవ్వు కలవలేదు, తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, పంది చేప కొవ్వు లేనే లేవు, సిబిఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి, 4 రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించి నిర్ధారణ, ఐసీఏఆర్ ఎన్డీడీబీ ల్యాబుల్లో పరీక్ష, అదేవిధంగా శాస్త్రీయంగా శోధించి సాధికారికంగా సిబిఐ నిర్ధారణ, బెడిసి కొట్టిన చంద్రబాబు కుతంత్రం, బాబు కుట్రలకు పవన్ కళ్యాణ్ వత్తాసు, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు రాజకీయ హైడ్రామా, విజయవాడ వరద సహాయ చర్యల్లో సర్కారు దారుణ వైఫల్యం, దీంతో డైవర్షన్ డ్రామాతో లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు రాద్ధాంతం, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే పన్నాగం, టీడీపీ వీర విజయ అధికారులతో సిట్, కూటమి ప్రభుత్వ పెద్దలకు సుప్రీంకోర్టు చెక్, సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశం, నెయ్యిలో జంతువులకు కలవలేదని దర్యాప్తులో నిర్ధారణ. ఇంత దుర్మార్గం అంటే మన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని కూడా అడ్డు పెట్టుకుంటాం. ఆ రోజు కుర్చీ కోసం పోటు పొడిచావు, తర్వాత ఈరోజు కుర్చీని కాపాడడం కోసం క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నావు. ఆ రోజు కుర్చీ చోరీ చేసావు, ఈరోజు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నావు. సో దాన్ని కాపాడుకునే భాగంలోనే కాదేది నీ రాజకీయ లాభాపేక్షకి అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, ఇంకా పంది చేప కొవ్వు కలిసిందని మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తాయి. మరి ఈరోజు సిబిఐ, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిబిఐ పంది అదేవిధంగా చేప కొవ్వు లేనే లేవు అని చెప్పేసి స్పష్టంగా ఆధారాలతో సహా దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ వేసింది కదా. మరి ఆ రోజు చెప్పిన మాటకి ప్రజల యొక్క మనోభావాల్ని, భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అకారణంగా హిందూ ద్రోహి అని నిందలేసినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం లాంటి ఏమన్నా ఉంటే ప్రజలకి, భక్తులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా లేదా అనేది ప్రజలు ఆలోచన చేసుకోండి. ఇక సనాతని అనే ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా వచ్చినటువంటి భక్తు నాస్తికుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మెట్లు కాదు కడగాల్సింది, శ్రీవారి ఆ యొక్క కొండ మీద ఉన్నటువంటి టాయిలెట్లని శుభ్రం చేసినా సరే ఈ పాపం పోనే పోదు అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి బాబు సంపదను ఆవిరి ఎలా చేయాలనే దాని మీద బాగా పనిచేసినట్టున్నాడు. ఎందుకంటే ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయల పైచిలుక అప్పు ఎక్కడ అని లేకుండా కార్పొరేషన్ల నుంచి, అదేవిధంగా రాజధాని కోసం ఆర్బీఐ, ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి మరి కేవలం 19 నెలల్లో 3 లక్షల కోట్లకు పైచిలుక అప్పు చేసినటువంటి చంద్రబాబు సర్కార్ సంపద సృష్టి ఎట్టుపోయిందో తెలియదు కానీ అప్పుల క్యాలెండర్, అప్పుల సృష్టి వచ్చింది. ఈ వార్త ఒకసారి చూడండి. మద్యం రాబడితో మరో 11,850 కోట్ల అప్పు, సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్ల జారీకి అనుమతి, ఇప్పటికే బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా 5,750 కోట్ల రుణం, పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూముల కేటాయింపు, నియోజకవర్గ మండల కేంద్రాల్లో 30 నుంచి 50 సెంట్ల పెంపు, ప్రతి ఏడాది 1,000 రూపాయలు లీజు ప్రాతిపదికన అప్పగింత. సో ఎంత దారుణం అంటే ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ అంటే ఏపీ ఏదైతే మన తాగుబోతు అన్నలు మద్యం తాగుతారు చూసిన భవిష్యత్తులో తాగే మద్యాన్ని తాకట్టు పెట్టి ఇప్పటికే 5,750 కోట్లు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ మరో 11,850 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం కోసం, అంటే దాదాపుగా భవిష్యత్తులో తాగబోయే మద్యం మీద తాకట్టు పెట్టి కేవలం మద్యం మీదనే ఇప్పటి వరకు 5,750 ప్లస్ 12,000 అంటే దాదాపుగా 17,550 కోట్ల రూపాయల మద్యం మీద అప్పు తీసుకొస్తున్నారంటే ఇంకేం చెప్పాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఎప్పటికే హడ్కో నుంచి 4,450 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 900 కోట్లు, ఇంకా 5,750 కోట్లు బాండ్లు జారీ, ఇలా చూసుకుంటూ పోతే కేవలం ఈ 19 నెలల్లో 3,20,000 కోట్ల రూపాయల అప్పు జారీ అయింది. మేము చెప్పినట్టుగా మొదటి నుంచి చెప్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుని వీళ్ళు 2 సంవత్సరాలు కాకముందే క్రాష్ చేసి కేకులు కట్ చేస్తారేమో అని చెప్పేసి మేము ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యానించడం, ప్రస్తావించడం జరిగింది. అదే నిజం చేస్తూ ఈ కూటమి సర్కార్ ఇప్పుడు నిజంగా రాష్ట్రం సౌత్ సుడాన్ కావట్లేదా, సోమాలియా కావట్లేదా, శ్రీలంక కావట్లేదా అనేది ఆ ఎల్లో మీడియాలో కోట్లు వేసుకొని కూర్చుంటారు, అద్దె కోట్లు, అద్దె సూట్లు. వాళ్ళు సమాధానం చెప్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఇదా మీరు సృష్టిస్తా అన్న సంపద అని రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న వాళ్ళు నిన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ.
చంద్రబాబు నాయుడు యొక్క తీరు చూసి జర్మనీలో ఇప్పటికే చచ్చిపోయినటువంటి గోబెల్స్ కూడా సిగ్గుపడతాడేమో. ఎందుకంటే గోబెల్స్ని మించిన తప్పుడు ప్రచారం కేవలం చంద్రబాబు నాయుడు గారికే సొంతం. చంద్రబాబు నాయుడు గారిని మించిన డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఓల్డ్ పాలిటిక్స్లో లేడని ఏదైతే కేసీఆర్ గారు చెప్పిన మాట వాస్తవం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీ సందర్భంగా చంద్రబాబు నాయుడు తన మంత్రులకు ఇచ్చినటువంటి హితబోధ చూస్తే ఇంతటి నీచుడా మనకి ముఖ్యమంత్రిగా ఉండేదని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే చూడండి ఈ వార్త, లడ్డూ కల్తీ అయిందనే చెప్పండి, జంతువుల కొవ్వు కలిసిందనే దానిపై మాట్లాడొద్దు, అసలు సిట్టు నివేదికపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పండి. మంత్రులకు చంద్రబాబు సూచనలు. కొందరు మంత్రులు రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారని వ్యాఖ్య. నిజంగా ఇప్పటికే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొవ్వెక్కిన మాటలు, తప్పుడు మాటలు రాజకీయ లబ్ధితో మాట్లాడితే సిబిఐ ఎక్కడా కూడా జంతు కొవ్వు గ్రామ్ కూడా కలవలేదు అని చెప్పేసి స్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎదురుదాడి చేపిస్తా ఉన్నట్టే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. చంద్రబాబు నాయుడికి నిజంగా దేవుడి మీద భక్తి కానీ భయం కానీ ఉన్నాయా లేవనడానికి ఇది ఒక నిదర్శనం కదా. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఆస్తికుడు కాదు నాయన, ఆయన పరమ నాస్తికుడు అని. చంద్రబాబు నాయుడు గారికి దయ్యంతో పనిలా, దేవుడితో పనిలా, పిల్లనిచ్చిన మామతో పనిలా, ఎవరితో పనిలా. చంద్రబాబు నాయుడు గారికి అధికారమే పరమావధి. దానికోసం ఎంతకైనా తెగింతాడు, ఎంతకైనా దిగజారుతాడు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతాడు అని ఎన్నో సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు జంతువుల కొవ్వు కలవలేదు, కల్తీ జరగలేదని చెప్పేసి సిట్టు నివేదిక ఇచ్చినా సరే జంతువుల కొవ్వు గురించి మాట్లాడొద్దు, కల్తీ జరిగిందని చెప్పండి, కల్తీ అయిపోయిందని చెప్పేయండి, జంతువుల కొవ్వు గురించి మాట్లాడొద్దు. దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర చల్లండి అని మంత్రులకి ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుతున్నాడంటే ఇంతకు మించిన దిక్కుమాలిన దౌర్భాగ్యమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే ముఖ్యమంత్రి మనకి ఎవరైనా దొరుకుంటారా? ప్రపంచం చూసుంటుందా అనేది ఆలోచన చేయాలి. లూత్రాకు డబ్బు అలా వచ్చి ఇలా వెళ్ళినందుకు కోట్లు దోచిపెడుతున్నటువంటి బాబు సర్కార్ కోర్టుకు హాజరైతే చాలు కనక వర్షం. తాజాగా ఆయనకు 1.92 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పటి వరకు 10.54 కోట్ల రూపాయల చెల్లింపు. చంద్రబాబు ఇదా సంపద సృష్టి? సిగ్గుందా? ఒకవైపు 3,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి పడేశావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాబడి లేక, ఆదాయాలు లేక, ఖర్చులు పెరిగి రెవెన్యూ డిస్ట్రిక్ట్ వచ్చి ఒకవైపు సంక్షేమం లేదు, ఆర్థిక చక్రం విచ్ఛిన్నం అయిపోయింది, సంక్షేమ చక్రం విచ్ఛిన్నం అయిపోయింది. ఇలా మీ దుబారా ఖర్చులతో ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసంతో పాటుగా, విచ్ఛిన్నంతో పాటుగా బంగాళాఖాతం అడుగున పాతాళంలో తుక్కివేయబడింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. అది బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేవలం నీ కేసులు వాదించాడని చెప్పేసి లూత్రాకి గిఫ్ట్గా మీకు చేసినటువంటి సాయానికి గిఫ్ట్గా లూత్రాకి ఈ రోజు వరకు 10.54 కోట్ల రూపాయలు చెల్లింపుల 19 నెలల్లో. చంద్రబాబు నాయుడు నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అనుకుంటున్నావు నువ్వు? ఒక అడ్వకేట్కి 19 నెలల్లో 10.5 కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించారా? అంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు ఉండవు, నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఆడబిడ్డ నిధులు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, అదేవిధంగా మహిళలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఆరోగ్య శుభాకాయాలు చెల్లించడానికి డబ్బులు ఉండవు. కానీ ఇట్టాటి తప్పుడు లాయర్లకి, తప్పుడు కేసులు వాదించే లాయర్లకి మీరు 10.5 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించారంటే చంద్రబాబు, ఇక మీకు ప్రజల మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, రాష్ట్ర ఖజానా పట్ల కానీ ఏమాత్రం మీకు ఉన్నట్లు పూర్తిగా విచ్చలవిడిగా వదిలేసినట్టున్నారు. పూర్తిగా ఎవరు మమ్మల్ని అడిగేది భూములు దోచేసుకుంటాం, ఎవరు మమ్మల్ని అడిగేది ఇసుక కబ్జా చేసుకుంటాం, ఎవరు మమ్మల్ని అడిగేది మాకు నచ్చిన అమ్మాయిని ఏదైనా చేసుకుంటాం, ఎవరు మమ్మల్ని అడిగేది మాకు నచ్చినటువంటి లాయర్లకి ప్రభుత్వ సొమ్ముని ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తామన్న రీతిలో ఉన్న బాబు ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త బాబు, తర్రుగాజు వాత పెడతారు. అప్పట్లో టార్చ్ లైట్ మంత్రిగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిషన్ల కకృతి మీద ఈ వార్త చూడండి. ఇది నారావారి నామినేషన్, కమిషన్లదే డామినేషన్. పోలవరం ప్రాజెక్టులో 247.12 కోట్ల విలువైన పనులు మెగాకు నామినేషన్ పద్ధతిపై అప్పగింతపై కేబినెట్కు గ్రీన్ సిగ్నల్. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి అవసరమైనటువంటి అదనపు రాళ్లు మట్టిని 902 హిల్ నుంచి తవ్వుకునే పనులు అప్పగింత. 2014-19 తరహాలో మళ్ళీ నామినేషన్ దందాకు తెరలేపినటువంటి బాబు సర్కార్
పొంగనూరు బ్రాంచ్ కాలువలో 480.22 కోట్ల విలువైన లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకి నామినేషన్ పద్ధతిపై అప్పగింత. అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో భారీ పనులు అప్పగించడం వెనక కారణాలు ఏంటి అన్నది బహిరంగ రహస్యమే. 2019-24 నామినేషన్ పద్ధతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ మంగళం. ఒక్క పనిని కూడా నామినేషన్ పద్ధతిపై అప్పగించని వైనం. నిజంగా 2 లక్షల రూపాయల లోపు పనులైతే ఇంజనీర్ స్థాయి వ్యక్తి ఎవరైనా నామినేషన్ పద్ధతి మీద అప్పచెప్పాడంటే ఒక లెక్క ఉంది. కానీ పోలవరం ప్రాజెక్టులో 247.12 కోట్ల రూపాయలైనటువంటి విలువైన పనులు నామినేషన్ పద్ధతిలో, టెండర్ లేదు, నాకు నచ్చింది అతను కట్టబెట్టేసా, ఇదే డబ్బు 241 కోట్లు నామినేషన్ పద్ధతిలో నేను పలానా ఎల్లైకో పలానా పుల్లైకో నేను అప్పచెప్పేశా, అతని దగ్గర నుంచి కమిషన్లు గుంజుకున్నా. పోలవరంలో మెగాకు 247 కోట్లు, పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో ఎన్సీసీకి 480.22 కోట్ల విలువైనటువంటి లైనింగ్ పనులు. లైనింగ్ అంటే అందరికీ తెలిసిందే, ఇరిగేషన్ గురించి మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి లైనింగ్ అంటే పూత మూసుకుంటా పోతారు. దానికి 480.22 కోట్ల రూపాయల విలువైన పనుల్ని నామినేషన్ పద్ధతిలో, అంటే ఇంక రాష్ట్రంలో ఎవరు కాంట్రాక్టర్ లేరా? రాష్ట్రంలో పనులు చేసేవాళ్ళు ఎవరు లేరా? ఒకే ఒక సంస్థకి మీకు నచ్చిన ధరకి ఎక్సెస్ రేట్లు వేసి వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు గుంజుకునే కమిషన్ల బాబు ఉగ్గుపాలతో సహా ఉగ్గులో తాగిన పాలన కక్కించినట్టుగా ఇలా మీరు చేసే ప్రతి అవినీతి రూపాయిని రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ముక్కు పట్టుకొని పిండి మరి వసూలు చేయించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అధికారం వచ్చింది ఇలా అవినీతి చేయడానికి, అధికారం వచ్చింది దోచుకోవడానికి, అధికారం వచ్చింది ఇలా పంది కొక్కుల్లా ప్రజాధనాన్ని మేయడానికి అనే ఒక మీ రీతి ఏదైతే ఉందో, మీ తీరు ఏదైతే ఉందో, అధికారాలు పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దాని మీద విచారణకు సిద్ధమవుతుంది. మీరు తిన్న ప్రతి రూపాయి ప్రజాధనం ఏదైతే ఉందో కక్కించడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.